నేను నీతో మాట్లాడకపోతే నువ్వు ఉండగలుగుతావా? చెప్పు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు దేవుడు, నేను నీతో మాట్లాడకపోతే నువ్వు ఉండగలుగుతావా? రోజు దేవుడు మనతో మాట్లాడుతూనే ఉంటాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఆయన మాట్లాడటానికి మన దగ్గర ఏముంచుకున్నాడంటే హృదయాన్ని పెట్టుకుని ఉంచుకున్నాడు. ఈ హృదయంతోనే దేవుడు మాట్లాడతాడు. హృదయం శుద్ధిగా ఉంటే ఆయన ఎంత మాట్లాడినా అర్థమవుద్ది. హృదయం శుద్ధిగా లేదనుకోండి, ఆయన పలికిన హృదయానికి స్పందన ఉండదు. హృదయంతోనే మాట్లాడతాడు దేవుడు. ఆయన భాష అంతా బైబిల్లో ఉన్న భాషతోటే మాట్లాడతాడు. వాగ్దానాలు ఇస్తాడు, హెచ్చరికలు ఇస్తాడు, మాటలు చెప్తాడు. ఇప్పుడు నీవు వచ్చిన సమస్యకు నువ్వు ఎలా స్పందించాలో బైబిల్ ప్రకారం అన్నీ నీలో ఉన్న పరిశుద్ధాత్ముడు నీలో ఉన్న మనస్సాక్షితో ప్రతిసారి మాట్లాడుతూ వస్తాడు. సైతాను శక్తులతో నిండిపోయి ఉంది హృదయమంతా. లోకంలో ఘనత, బడాయితనం, గొప్పతనం, ఇవి ఎక్కువైపోవటం వల్ల నీ లైఫ్కి దేవుడు నీతో మాట్లాడతాడన్న సందర్భం, ఆ స్పృహ లేకుండా బతికేస్తున్నావు. చెప్పు. మీరు ఇక్కడ ఉన్న వాళ్ళు అడుగుతున్నాడు దేవుడు, నేను నీతో మాట్లాడకపోతే నువ్వు ఉండగలుగుతావా? నేను ఉండగలుగుతాను ప్రభువా. నాకు బోల్డ్ టీవీలు ఉన్నాయి, బోల్డ్ ఫోన్లు ఉన్నాయి, బోల్డ్ అంత మనుషులు ఉన్నారు, డబ్బు ఉంది, ఆస్తి ఉంది, అవన్నీ నేను వాటితో మాట్లాడుకుంటాను. నువ్వు లేకపోయినా పర్లేదు అంటావా? సరే, ఓకే, యూ కెన్ గో అంటాడు. ఏదో రోజు నువ్వు నాతో మాట్లాడకపోతే నేను ఏమైపోతానని ఏడ్చే రోజు వస్తా చూడు, అప్పుడు చెప్తాడు ఆ మాటకు వాల్యూ. ఆయన నీతో మాట్లాడకపోతే వచ్చే వాల్యూ అప్పుడు తెలియజేస్తాడు దేవుడు. అందరూ దేవుడు నాతో మాట్లాడట్లేదు అనే కంటే ఎక్కువగా దేనికి ఉన్నాయి? నా సమస్యలు తీరట్లేదు, మా ఇంట్లో అప్పులు తీరట్లేదు, మా ఇంట్లో బలహీనతలు పోవట్లేదు, మా ఇంట్లో మా అబ్బాయి సరిలేడు, మా అమ్మాయి సరిలేదు, ఉద్యోగం రాలేదు, నాకు పెళ్ళి అవ్వట్లేదు, నా పిల్లోడికి పెళ్ళి అవ్వట్లేదు, నా పిల్లకి పెళ్ళి అవ్వట్లేదు, మా వ్యాపారం బాగోలేదు, మా ఆర్థిక పరిస్థితులు బాగోలేదు, నాకు రోగం. వీటికి ఏడుస్తున్నారు ఈరోజు సంఘం అంతా. నువ్వు అసలు ఏడాల్సింది అట్లా అస్సలు కాదు. వాటికి బాధపడాల్సిన అవసరమే లేదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బాధపడాల్సింది ఏదంటే దేవుడు నాతో మాట్లాడట్లేదని ఏడవాలి, దేవుడు నిరంతరము నాతో ఉండి సంభాషించట్లేదని ఏడవాలి, నీ హృదయంలో దేవుని వాక్యము రావట్లేదని ఏడవాలి, నేను ఈ మధ్య దేవుల్లో తగ్గిపోయాను ఏడవాలి, నేను ఇదివరకు చక్కగా దేవుల్లో ఉండేవాడిని ఇప్పుడు చాలా వెనకబడ్డానని ఏడవాలి, అరే ఇదివరకు నేను దేవుల్లో సాగేదాన్ని ఈ మధ్య తగ్గిపోయానని ఏడవాలి. దానికి ఏడుపు లేదు మనలో చాలామందికి. అంత అదే బాధ. దానికి ఎవడో ఏడవడు. నిజంగా దీనికి ఏడిస్తే మిగతా ఏడుపులన్నీ పోతాయి. నువ్వు దేవుడు నాతో మాట్లాడట్లేదని ఏడిస్తే నీకున్న ప్రతి అప్పులు తీరుతాయి. ఎందుకంటే దేవుడు నీతో ఉన్నాడు గనుక, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు గనుక, దేవుడు నీతో సంభాషిస్తున్నాడు గనుక, క్రొత్త తప్పిదం లేకుండా దేవుడు పాతవన్నిటిని సరిదిద్ది నేను రాబోయే రోజుల్లో ఘనంగా నిలబడతాడు అందరికంటే ముందు. అందుకే నీ దగ్గర చాలాసార్లు చూస్తున్నాడు దేవుడు, నువ్వు దేనికి ఏడుస్తున్నావు, దేనికి ఏడవట్లేదు. ప్రభువా, నాకు అన్నం పెట్టకపోయినా పర్లేదు, నాకు నిలువ నీడ ఇవ్వకపోయినా పర్లేదు, నువ్వు మాట్లాడకుండా ఒక్క క్షణం కూడా బ్రతకలేను.